పూర్వకాలంలో ఒక ఆచారం ఉండేదండి. అది ఇప్పుడు లేదనుకోండి. అదే అదృష్టం అది. అప్పుడు పూర్వకాలంలో అల్లుడు వచ్చాడంటే మాట ఆడకుండా తినాలి. అయితే అత్తగారు అల్లుడు వచ్చాడు, హ్యాపీగా మంచి మంచి వంటలు, పిండి వంటలు, ఇంకా స్వీట్స్, మోసం బిర్యానీ మొత్తం అన్నీ వండేసింది అల్లుడు గారికి. మరి అల్లుడు గారికి వడ్డిస్తూనే ఉంది. మరి ఇక్కడ ఒక ఆచారం వచ్చింది కదా, మాట్లాడకూడదని. చాలు అని చెప్పలేడు, వండలేడు, అలా తింటూనే ఉన్నాడు. ఇంకో ఆచారం ఉంది, వద్దు అని చెప్పలేడు, వండలేడు, అలా తింటూనే ఉంది. ఇంక పాపం అల్లుడు గారికి ఆకలేస్తుంది అనేసి అదే అలా పెడుతూనే ఉంటుంది, అలా తింటూనే ఉన్నాడు. సరిపోయింది ఇద్దరికిద్దరు. అయితే వాడు ఏంటి, తిని 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 ఒక్కసారిగా చనిపోవడం జరిగింది. అంటే పిచ్చి పిచ్చి ఆచారాలు, మూఢనమ్మకాలు ఉంటే జీవితాలు అట్లా ఉంటాయి. అందుకనే ఆచారం మార్చారేమో అనుకుంటా. చాలు అనే పదం, వద్దు అనే పదం. అందుకే అన్నం తినేటప్పుడు మాత్రమే మనం ఆ రెండు పదాలు వాడతాం. అదే డబ్బు దగ్గర వాడంటే చాలు వద్దని వాడగలరా? అబ్బే, కావాలి 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 అంటాం తప్ప. అందుకే అన్నం దగ్గర మాత్రమే అవి ఇలా పెట్టారు. సో ఇది మన అదృష్టం. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. మన జీవితంలో మాత్రం అలా చేయొద్దంటే, జీవితంలో ఎంతకు మించైనా మీరు కష్టపడవచ్చు, ఎంతకు మించైనా మీరు గుడ్డు సంపాదించవచ్చు, ఎంతకు మించైనా డబ్బు సంపాదించవచ్చు, అంతకు మించైనా చదువు సంపాదించవచ్చు, ఏదైనా సంపాదించవచ్చు అండి. వాటికి మాత్రం అన్లిమిటెడ్. ఓకే. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం అనుకునేది సాధించేంత వరకు మీరు నిద్రపోవద్దు. నమస్తే, నా పేరు రామప్రసాద్ నాయక్. ఛానల్ పేరు రామప్రసాద్ నాయక్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.